హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినాలనిపించినా లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా వెజ్ కర్రీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. అందులోకి రుచికి తగిన ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే 1/4 స్పూన్ కారము, 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ మసాలాలు మొత్తం శనగపిండికి పట్టే విధంగా చేత్తో ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకుంటూ దీన్ని ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా పట్టదు, చేత్తో చల్లుకుంటూ కలుపుకోండి. ఇది బాగా గట్టిగా ముద్దలాగా అవ్వాలి, అప్పటి వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండితో చిన్న చిన్న పకోడీలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ వైట్ రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ విధంగా పకోడీలన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పకోడీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 1 స్పూను నువ్వులు వేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పకోడీలు వేయించుకున్న పెనం ఉంది కదా, అందులో ఎక్స్ట్రా ఆయిల్ పక్కకి తీసేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గడానికి మూత పెట్టుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే 1/4 స్పూను గరం మసాలా వేసుకోండి. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు కూరలో కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేకపోతే అలాగే మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కూరనంతటిని ఒక్కసారి కలుపుకొని ఇందులోకి 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పకోడీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. కూరనంతటిని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 6 లేదా 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర కొద్దిగా దగ్గరకు పడాలి, అప్పటి వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఒక 6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీరని వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే